నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి ఒక పాయింట్లో ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఒక విచిత్రమైనటువంటి అంశం, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆ కార్యాలయాల మీద నిరసన తెలియజేయటం, దాడులు చేసే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కొన్ని ఆందోళన కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి మీరు అందరూ చూశారు. మనం కూడా దాని మీద విశ్లేషణలు కూడా చేశాం. ఇప్పుడు ఆ ఆందోళన కార్యక్రమాల అంశం మీద బాబోయ్ అనవసరంగా ఇచ్చినట్టున్నావురా బాబోయ్ అని చెప్పేసి తలపట్టుకునే పరిస్థితి అయితే వచ్చిందట. ఎస్, ఒక్కసారి మీరు గమనించండి. ఈ ఆందోళన కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, అసలు పార్టిసిపేటే చేయనటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి లెక్క తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల పట్టుకోవటంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరగటంలో, ఇదొక సంక్షోభం అని చెప్పటంలో ఏమైనా సందేహం ఉందా అంటే లేదు అనేటటువంటి పక్కా ఆన్సర్ అయితే వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే జోగి రమేష్, అంబటి రాంబాబు, పేరు నాని, ఇంకా చోటా మోటా లీడర్లు, అక్కడక్కడ రోజా లాంటి వాళ్ళు, ఈ బ్యాచ్ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి క్రియాశీల నాయకులు కానివ్వండి, ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పాపానైతే పోలేదట. దీనికి గల కారణాలేంటి, ఏం చర్చ జరుగుతోంది అనేటటువంటి అంశాలను నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం, అంటే ఉన్నటువంటి అనుమానాలు, హల్చల్ చేస్తున్న వార్తల గురించి మాత్రమే చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. కాబట్టి మీరు మొత్తం చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నా కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మీరు బోధర్థం వేసి చూసినా సరే, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఓ తానేటి వనిత, ఓ విడుదల రజని, ఓ కొడాలి నాని, ఓ వల్లభనేని వంశీ, ఈ బ్యాచ్ అక్కడా కనిపించలేదు. ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే, తొడలు కొట్టి మీసాలు మెలేసి సవాళ్లు విసిరినటువంటి వాళ్ళు ఒక పక్క పెడితే, కనీసం నామ్కే వాస్తేగా కూడా ఏంటి రాధాకృష్ణ ఇలా మాట్లాడతావేంటి, ఇలా రాస్తావేంటి, నువ్వు జర్నలిస్టు కదా, ఇదేమన్నా న్యాయంగా ఉందా, ఇదేమన్నా సబబుగా ఉందా అని చెప్పేసి కనీస మాత్రంగా మీడియా ముందుకొచ్చి మైకులో మాట్లాడినటువంటి పాపాన కూడా ఈ బ్యాచ్ పోలేదు. ఇంకా చెప్పాలంటే కనీసం ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, ఒక తానేటి వనిత, ఓ విడుదల రజని, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ బ్యాచ్ ఒక కొడాలి నాని, ఓ సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళకి కనీసం మాత్రంగా ఒక ట్వీట్ వేసిన పాపాను కూడా పోలేదు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి చాలా పర్సనల్గా తీసుకున్నారు కదా. అసలు మేము అధికారంలోకి వస్తే అసలు మామూలుగా ఉండదు, రాధాకృష్ణను స్టేషన్లో చుట్టూ తిప్పిస్తాం, ముందుంది ముసళ్ళ పండగ అంటూ తొడగొట్టి సవాలు కూడా విసిరాడు కదా. మరి ఆ మాత్రంలో కొద్దిగా క్యారీ చేయాలి కదా వీళ్ళు. ఎందుకు చెయ్యలేదయ్యా అంటే దీని వెనుకున్నటువంటి కారణాలు కూడా చాలా విచిత్రంగా, ఆశ్చర్యం గొలిపే విధంగా అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఉన్నటువంటి ఈ నేను చెప్పినటువంటి నాయకులు కానీ మిగతా కామ్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఇక వన్ ఛాన్స్, వన్ టైం వండరే మనం, ఇక ఎంత చించుకున్నా సరే మరోసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, స్కోప్ లేదు. కాబట్టి అనవసరంగా గొడ్డలు చించుకోకుండా జాగ్రత్తగా తెలివిగా మసలుకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి భావనలో ఉన్నారట. ఇది పాయింట్ నెంబర్ 1. మీరు చూడొచ్చు, తానేటువంటి వాళ్ళు, విడుదల రజన వంటి వాళ్ళు ఏదో కొన్ని కార్యక్రమాలకి తప్ప చాలా సందర్భాల్లో బయటకు వచ్చి తమ పార్టీ స్టాండ్ను సమర్థిస్తూ ఆందోళన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు వీటిలో పాల్గొన్న దాఖలాలు అయితే ఎక్కడా కనిపించవు. అంటే మనం జాగ్రత్తగా ఉన్నాం, అనవసరంగా విడత పెట్టుకోవడం ఎందుకు, అధికార పార్టీతో పెట్టుకోవడం ఎందుకు, అసలు మనం రేపు అధికారంలోకి వస్తామో లేదో తెలీదు, ఊరికే గోక్కోవడం అవసరమా? ఉన్నారు కదా పొలమంటూ పోయే మంద, అంబటి రాంబాబు, జోగి రమేష్, పేరు నాని, రోజక్క, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళతోనే పోద్ది, ఏదన్నా ఉంటే వాళ్ళతో తీర్చుకుంటారు, మనకి ఎందుకబ్బా ఈ గొడవ అనే ఒక సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి తెలివిగా వ్యవహరిస్తున్నారట. నంబర్ 2, రాధాకృష్ణని గెలుపుకోవటం కానివ్వండి, రాధాకృష్ణ విషయంలో మాట్లాడటం కానివ్వండి, రాధాకృష్ణ అంశంలో స్పందించడం కానివ్వండి,
సోకాల్డ్ పెద్ద లీడర్లు అనేటటువంటి బ్యాచ్కి అస్సలు ఇష్టం లేదట. ఇంకా కొన్ని విచిత్రమైన థియరీలు కూడా ఉన్నాయి. ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు నాయుడు, ఎన్ని తిట్లు తిట్టినా సరే ఆంధ్రజ్యోతికి వీళ్ళు ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటారని చెప్పేసి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వంటి వాళ్ళకి ఒక పేరుందట చిత్తూరు జిల్లా. ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలా సందర్భాల్లో మనకెందుకు వచ్చిన గొడవ, మన వరకు వదిలేస్తాడు కదా, మన వరకు కాస్త చూసి చూడకుండా ఉంటారు కదా, ఎందుకు అనవసరం సున్నం పెట్టుకోవడం అవసరమా, కావాలంటే అవసరమైనప్పుడల్లా ఆ పేపర్లకు పత్రికా ప్రకటనలు, యాడ్స్ కూడా ఇద్దాం, అనవసరంగా అతన్ని కెలుక్కోవద్దనేటువంటి భావనలో కూడా వీళ్ళు ఉన్నట్టుగైతే తెలుస్తుంది. అందుకని మీరు గమనించండి, ఈ అంశం వచ్చిన తర్వాత స్పందించాల్సిన టైంలో పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు గప్చుప్ అన్నట్టుగా నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప మాట్లాడలా. ఇంకా అసలు ఈ మాదిగన్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చెవిరెడ్డి మనసులోంచి పుట్టినటువంటి ఒక మెరుపు, ఆయన మానసపుత్రిక అద్ది ఇద్దని చెప్పేసి గతంలో కూడా ప్రచారం జరిగినా సరే, ఆ అంశం మీదే ఇప్పుడు ఈ వివాదం అంతా చుట్టూ తిరుగుతున్నా సరే, రాధాకృష్ణను మాత్రం అనటానికి, కామెంట్ చేయటానికి, విమర్శ చేయటానికి ఎందుకో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మనస్సు రాలేదట. ఏ పెద్దిరెడ్డి సంగతి అయితే సరే, మద్యం స్కాములు వాళ్ళ కొడుకు అంశం కానివ్వండి, మదనపల్లి పత్రాల దహనం వంటి అంశంలో కానివ్వండి, ఇంకా ఇలాంటి సందర్భాల్లో రాధాకృష్ణ కానీ ఆయన పత్రిక కానీ ఎన్నిసార్లు వీళ్ళందరినీ కాస్త గుచ్చుతున్నా, సోలంతో బల్లంతో పొడుస్తున్నా సరే ఎందుకో ఆ స్థాయిలో వీళ్ళు రివర్స్లో అటు మాత్రం రియాక్ట్ అవ్వట్లేదట. అంటే నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా, దీనికి కారణం ఏంటయ్యా అంటే మళ్ళీ ఆ పాయింట్కి వస్తే రాధాకృష్ణతో కెలుక్కోవడం అనేది కొలివితో తలగొక్కున్నట్టే, కాబట్టి మనం ఆ పని చేయొద్దు, ఆ ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి తెలివిగా వ్యవహరిస్తున్నట్టుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతోంది. ఎందుకు అవసరమా? రాజశేఖర రెడ్డినే ఢీకొన్నవాడు, కేసీఆర్నే ఢీకొన్నవాడు, మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదో కొన్ని విమర్శలు చేస్తే చేసుకున్నాడేమో కానీ మనం మరీ డీప్గా వెళ్ళొద్దు. కనబడుతోంది కదా, రోజా వంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తెల్లారే నెక్స్ట్ డే బ్యాన్ రైటం ఏమొచ్చింది, ఆడుదాం ఆంధ్రలో 40 కోట్ల వరకు స్కామ్ జరిగింది, విజిలెన్స్ నివేదిక ఇచ్చింది, ఇక చర్యలే తరువాయి, చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టే విధంగా, ప్రభుత్వాన్ని కొంచెం గట్టి గుచ్చే విధంగా ఆయన ఒక ఆర్టికల్ రాస్తే, వాళ్ళ పేపర్లో ఒక ఆర్టికల్ రాస్తే ఇప్పుడు దడుచుకుని పోవటం వాళ్ళ వంతైంది. అయ్యి బాబు ఎందుకు మాట్లాడనరా నాయన, ఎందుకు అనవసరంగా గొడ్డలు దించుకున్నారా దేవుడా అని చెప్పేసి రోజా వంటి వాళ్ళు గప్చుప్పయ్యారు. లేదంటే రోజా వంటి వాళ్ళు మళ్ళీ ఆ ఆర్టికల్ పెట్టుకుని ఇంకో ప్రెస్ మీట్ పెట్టాలి. సో ఈ నోటిపారుదలలో ఎంతమంది వ్యవహరించినా, నోటిపారుదల ఎంతమంది చేసినా సరే రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి విషయం వచ్చేసరికల్లా వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆదేశించినా సరే ఆయన విమర్శించడానికి, తిట్టడానికి, ఆయన మీద యుద్ధం ప్రకటించడానికి సుముఖంగా లేరు. అట్ ద సేమ్ టైం మనం అనవసరంగా ప్రభుత్వంతో పెట్టుకోవద్దు, వాళ్ళకు కోపం వచ్చేలాగా చేయొద్దని చెప్పేసి సైలెన్స్, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇట్లా 3 కేటగిరీలుగా ఉన్నటువంటి నేతలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారట. ఇప్పుడు ఇదే చర్చ అనవసరంగా ఇచ్చినట్టున్నాం, ఈ పిలుపు అనవసరంగా చేసినట్టున్నాం, ఈ బ్యాచ్ అంతా ఎక్కడా కనిపించట్లేదు, వీళ్ళు అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు, ఒక విమర్శ కూడా చేయట్లేదు, పెద్ద నాయకులనే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు, ఏంటి కర్మ. మీరు చూడండి, పెద్ద నాయకులు ఎవ్వరు, ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి రెగ్యులర్ బ్యాచ్ తప్ప, రోజా వంటి వాళ్ళు రెగ్యులర్ బ్యాచ్ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు మనకు కనిపించదు. బొత్స సత్యనారాయణ వంటి వాళ్ళు, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వాళ్ళు, మొన్నేదో చించుకున్నారు కదా ధర్మాన సోదరుడు, వాళ్ళు ఎక్కడన్నా కనిపించారా? జిల్లాల వారీగా చూస్తే ఏ జిల్లాలో కూడా పెద్ద నాయకులు ఆ రోజుల్లో ఒక మంత్రి పదవి అనిపించి ఒక స్థాయిలో వెలిగిన వాళ్ళు, పార్టీకి కీలకం అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ఇష్యూలో నోరు మెదపలేదు, ఈ ఇష్యూలో బయటకు రాలేదు, ఈ ఇష్యూలో మాట్లాడలేదు. ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ఆదేశించినా సరే ఆయన అట్టాగే మాట్లాడతారులే, అలాగే చెప్తాడు, ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి పక్కన పెట్టి కూర్చున్నారు తప్ప ఎవ్వరూ పూసుకోవటానికి ముందుకు రాలేదు. లేకపోతే కొడాలి నాని అంత రెచ్చిపోయేవాడు, మా జగన్మోహన్ రెడ్డి మొనగాడు, మా జగన్మోహన్ రెడ్డి అంతా ఇంత అని చెప్పేసి ఎన్నోసార్లు రెచ్చిపోయినటువంటి కొడాలి నాని నోరు తెరిచాడా, మాట్లాడా? అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా, అసలు నా అంతటి వాడు లేదంటూ పంచు డైలాగులతో అల్లాడిచ్చాడే ఒకప్పుడు, నోరు తెరిచాడా, మాట్లాడా, ఒక కామెంట్ అన్న చేశాడా?
లేదు. అనంతపురం దగ్గర నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం వరకు ఆ రోజు ఉన్న నాయకుల్లో చాలామంది మెజారిటీకి చోటామోటా గల్లీ స్థాయి లీడర్లు, చోటామోటా ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు తప్ప మెయిన్ లీడర్లు ఎవరు గడప దాటలేదు. ఇక ఇందుట్లో ఉన్నటువంటి మరో కుట్ర కోణం కూడా మనం మాట్లాడుకోవాలి. ఆఖరిగా ఎప్పుడు ఇలాంటి ఆందోళన కార్యక్రమాలకు, ఈ కేసులు పెట్టించుకునే కార్యక్రమాలకు, అభాస్పాలయ కార్యక్రమాలకు కాపు నాయకుల్ని, బీసీ నాయకుల్ని, లేదంటే ఎస్సీ ఎస్టీ ఈ నాయకుల్ని మాత్రమే ముందు పెట్టే జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గాన్ని మాత్రం బయటకు తీయడు. వాళ్ళను బయటకు వచ్చి మీరు ఎందుకు రోడ్డెక్కలేదు, ధర్నా చేయలేదని చెప్పేసి ఎప్పుడూ నిలదీయడు. కాబట్టే రెగ్యులర్గా ఆ చెడ్డ పేరు ఎప్పుడు భుజాన వేసుకునే ఆ జోగి రమేష్, పేరు నాని, అంబటి రాంబాబు, రోజా వీళ్ళు తప్ప మిగతా వాళ్ళని కదిలించరు. ఎంతసేపటికి ఈ ఎస్సీలు, ఈ దళిత నాయకులు, ఈ కాపు నాయకులు, ఈ బీసీ నాయకులు, అందుట్లో కూడా కొంతమందే వీళ్ళందరినీ ముందు పెడతాడు తప్ప, వీళ్ళందరి చేత తిట్టిస్తాడు తప్ప, వీళ్ళందరి చేత బూతుల మాటలు మాట్లాడిస్తాడు తప్ప తన నాయకుల్ని, తన సామాజిక వర్గం వాళ్ళని ఈ రకంగా బరిలోకి దించడు అనేటటువంటి పాయింట్ కూడా ఇప్పుడు మరొక్కసారి చర్చనీయాంశమైంది. సో జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేటటువంటి కాన్సెప్ట్ని, ఈ పేరుని, ఈ యొక్క అంశాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పటి నుంచి రకరకాలుగా వివాదాస్పదమవుతూ, రకరకాలుగా అభాసు పాలవుతూ ఉన్నాడు తప్ప 1% కూడా మైలేజ్ సంపాదించినటువంటి అంశం అయితే ఇందులో ఎక్కడా కనిపించట్లేదు. ఇది వాస్తవం, సత్యం. మరి ఇంతమంది నాయకులు తాను ఇచ్చినటువంటి పిలుపుకి, తన స్టాండ్కి, తన పార్టీ స్టాండ్కి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని చర్యలు తీసుకోగలడా? అడగగలడా? మీరు ఎందుకు రోడ్డు ఎక్కలేదు, ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు ఆందోళన చేయలేదని చెప్పేసి నిలదీయగలడా జగన్మోహన్ రెడ్డి? ఆస్కారమే లేదు. సో ఎక్కడైనా బావగానే వంగ తోటకాడ బావ కాదంటారే, ఎక్కడైనా మేము బయటకు వస్తామో ఆర్కేని మేము గెలుక్కోలేము అనేటటువంటి ఫీలింగ్లో అయితే వీళ్ళంతా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. సో మరి ఈ అంశం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీరు కూడా ఇలాగే ఫీల్ అయ్యారా? కింద కమెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.